నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. యాజ్ అ న్యూమరాలజిస్ట్ మీరు లెటర్స్ ని బట్టి ఎలా ఉంటారు ఆ జాతకులు అనేది చాలా ఎనాలిసిస్ చేసి చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఎల్ అనే అక్షరం గురించి మనం మాట్లాడుకున్నాము. ఈరోజు ఆర్ అనే అక్షరం వాళ్ళు ఎలా ఉంటారు, అసలు వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఏమేం చేయాల్సి ఉంటుంది, వీళ్ళు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవి మాట్లాడుకుందాం అండి. తప్పకుండా అమ్మా. ఆర్ అనే లెటర్ తో ఎవరికైనా ఏ పేరైనా స్టార్ట్ అయితే వాళ్ళకి అదృష్టం యోగం అని చెప్పొచ్చు. సో ఆర్ అనే వాళ్ళు నిరంతరం ప్రేమకు లొంగేవాళ్ళు. వీళ్ళు ఈ ఆర్ నంబర్ ని డబ్బుతో గానీ నంబరా లెటర్ ఆర్ తో ఆర్ అనే నెంబర్ తో స్టార్ట్ అంటే ఆర్ అనే లెటర్ తో స్టార్ట్ అయిన వాళ్ళ పేర్లు వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే డబ్బుకి లొంగరు, ప్రేమకు లొంగుతారు. సో ఏ విషయమైనా సరే ప్రేమగా చెప్పండి, రెస్పెక్ట్ గా చెప్పండి చేసేస్తారు. అది కాకుండా ఏం చెప్పినా చేయరు. సో ఈ ఆర్ అనే లెటర్ ఆడపిల్లలు ఉన్నా మగపిల్లలు ఉన్నా సరే వీళ్ళు తొందరగా ఎదుటి వాళ్ళు నమ్మడం మోసపోవడం జరుగుతుంది. చాలా నమ్ముతారు, మోసపోతారు కూడా. కొంతమంది ఏంటంటే మోసపోయి అలవాటు అయిపోయిన తర్వాత నేను ఎవరిని నమ్మను, నేను ఇలా స్ట్రాంగ్గా ఉంటాను అని చెప్పి కొంతమంది వినరు. మనం చెప్పిన ఏ మాట చెప్పినా దానికి లేదండి మేము ఆల్రెడీ ఇంతకుముందు చేసాము అందువల్ల మేము ఇది చేయట్లేదు, ఇది వినం అని చెప్పేసి అంటారు. ఇంకా ఏంటంటే ఆర్ఎల్ లెటర్తో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత అబ్బాయిలు అయితే చిల్లరగా తిరిగే వాళ్ళు ఉన్నారు. అస్సలు మాట వినకుండా వాళ్ళ ఇష్ట రాజ్యంలో ఉండే వాళ్ళు ఉన్నారు. సంపాదించిన పేరెంట్స్కి ఇవ్వకుండా పేరెంట్స్ కొని ఇబ్బంది పెట్టి ఫ్రెండ్స్ తో సరదాగా జాలీగా ఎంజాయ్ చేసి ఎంతటి ప్రాబ్లమ్స్ అయినా సరే వాళ్ళు వాళ్ళ మీద తీసుకోరు. అంటే తామరాకు మీద నీటి బట్టలాగా ఉండే ఆ లక్షణం కూడా ఉండిపోతుంది వీళ్ళకి. ఇది ఆర్ లెటర్ తో అందరూ ఉంటారు. ఆర్తో స్టార్ట్ అయిన ప్రతి ఒక్క పేరులో నెంబర్ లో ఉన్న వాళ్ళు స్టార్టింగ్ ఇలానే ఉంటారు. ఆ పేరు ఎలా అంటే ఇంటి పేరు లేకపోతే మనం వ్యవహారిక నామమా, ఎట్లా? వ్యవహారిక నామం అంటే ఏ పేరుతో అయితే పిలుస్తున్నాం, ఏ పేరుతో రాణి అని పిలిస్తే అదే రాణి అని పిలిస్తే రాణి 4 అక్షరాల పేరు. ఈ అమ్మాయి లైఫ్ లో కష్టాలే ఉంటాయి. సో కష్టపడుతూ ఏమంటారు వాళ్ళని కరుగుతున్న కొవ్వొత్తులాగా వీళ్ళు ఇంటికి సంపాదించి ఇంటికి ఇస్తూ ఉంటారు, వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఆర్ కూడా అంతేనా? ఆర్ అనే పేరుతో ఉన్న వాళ్ళు అందరూ అలాగే. కాకపోతే 4 అక్షరాలు పడింది అనుకోండి పేరు, ఖచ్చితంగా వాళ్ళు కరిగిపోతుంది కొవ్వొత్తు లాంటి జీవితం. సో ఆర్ లెటర్ వల్ల 6 లక్షల్లో పేరు పడింది అనుకోండి, ఇంకా వాళ్ళు అసలు మాటే వినరు. వాళ్ళ ఇష్ట రాజ్యం, వాళ్ళు చెప్పింది మనం చేస్తూ ఉండాలి, వాళ్ళు చేసుకుంటారు. సో ఆర్ లెటర్ తో 8 అక్షరాలు పేరు పడింది అనుకోండి, వాళ్ళు బాధ్యతగా కనిపిస్తారు కానీ అవసరమైనప్పుడు ఆ బాధ్యతగా నిలబడరు. బాధ్యతగా మాటలు ఉంటాయి, కొంతమందికి మాటలు ఉంటాయి కదా, చేతలు ఉండవు. సో అలా మాటలు ఉంటాయి, మాటల వరకు ఉంటాయి. మనం బాధ్యతగా తీసుకోవాలి, మనం నిలబడాలి, అవసరమైతే మనం చెయ్యాలి, ఇది చేయాలి, అవి చేయాలి, బోలని కబుర్లు, కానీ చేతల్లో ఏముండదు. కాకపోతే ఏంటంటే ఇలా మాట్లాడే వాళ్ళకి ఏంటంటే 10 మందిని లాక్కుని రాగలిగే శక్తి ఉంటుంది వీళ్ళకి. సో ఆర్ అనే లెటర్ చాలా పవర్ఫుల్ లెటర్ అని, చాలా ఆకర్షణీయ లెటర్ అని, చాలా ఎనర్జీస్ బాగుంటాయని మన పుస్తకాల్లో వాటిలో రాసిన చాలా మంది ఉన్నాయి. కరెక్టే, ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు చేసే పనులకి ఈ ఆర్ లెటర్ వల్ల కాంబినేషన్స్ కి మ్యాచ్ అవ్వదు. సో ఆర్ లెటర్ పేరుతో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే సాంప్రదాయబద్ధంగా ఉండాలి. సో రెస్పెక్ట్ ఎంత వీళ్ళు కావాలనుకుంటారో అంత రెస్పెక్ట్ వీళ్ళు ఇవ్వాలి. సో వీళ్ళ ప్రేమకి బానిసలు కదా, వీళ్ళ ప్రేమను పంచడం అలవాటు వీళ్ళకి. సో ఆ ప్రేమ నిజాయితీ పంచుతామా, ఎలా పంచుతాం అనేది ఇంపార్టెంట్. సో ఈ 2 కాంబినేషన్స్ లో దీనివల్ల వీళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది ఆర్ లెటర్ తో పేరు పెడితే చాలా బాగా రాణిస్తారు అని చెప్పేసి అని ఉంది. రాణిస్తారు, కరెక్ట్. ఎలా రాణిస్తారంటే వాళ్ళు అన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటే. కానీ ఆర్ లెటర్ ఉన్న వాళ్ళు అబద్ధము, మోసము, తర్వాత ఇంకా గ్యాంబ్లింగ్ ఇలాంటివన్నీ ఇష్టమే. ఇలాంటి పనులన్నీ చేస్తారు. ఇలాంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లక్ ఎలా వస్తుంది? లక్ చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరైనా సరే ఎంత సక్సెస్ అయినా సరే వాళ్ళకి ఒక బ్యాడ్ నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ స్టోరీ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు మంచి రాణించవచ్చు, రేపు అంటే ఇవాళ ఇలా ఉన్నా రేపు బ్రహ్మాండంగా రాణిస్తారు, కానీ వాళ్ళకి ఒక బ్యాడ్ నెగిటివ్ అనేది వాళ్ళ మైండ్ లో వాళ్ళ జీవితంలో ఉండిపోతుంది. అది ఎప్పటికీ మారదు. సో దానివల్ల ఏంటి, సెన్సిటివ్ పర్సన్స్, బాగా సెన్సిటివ్, ఒక మాట అంటే పడలేరు. ఆ విషయాన్ని వదిలేసి అక్కడ ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు అక్కడ వదిలేసి వాళ్ళని వదిలేసి ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయే లక్షణాలు ఉన్నాయి.
అంత పవర్ఫుల్ లెటర్ ఇది ఈ కాంబినేషన్. కాకపోతే ఏంటంటే ఆర్ అనేది వాళ్ళతో అందరూ అలా ఉంటారంటే కాదు. వాళ్ళ పేర్లు, వాళ్ళ జాతకాలు, మరి నెంబర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అలా ఉంటారు కాదు. ఈ ఆర్ అనే లెటర్ మాత్రం పవర్ఫుల్ నెంబర్ లెటర్ అని చెప్తా అంటాం కదా. పవర్ఫుల్ లెటర్ అంటే సేవాభావం ఎక్కువ, సేవ చేయడంలో ముందుంటారు. సో ప్రేమగా మాట్లాడతారు, ప్రేమని పంచుతారు. సో ఇలాంటి విషయాల్లో అన్ని పర్ఫెక్టే. కానీ ఇక్కడ నక్షత్రాలు, మళ్ళీ రాసులు, మళ్ళీ వాళ్ళు పుట్టిన లగ్నాలు అన్ని మారినప్పుడు మళ్ళీ మనుషులు మారిపోతారు. సో ఆర్ లెటర్ ఎంత మంచిదో అంత భయంకరమైంది. సో ఎందుకంటే వీళ్ళు ప్రేమకు లొంగుతారు కదా. అంటే ఒక దుర్మార్గులతో వీళ్ళు కావాలని వసపరుచుకొని మాకు ఇలా పనులను చేసి పెట్టంటే సరే ఏమవుతుందని మర్చిపోయి వీళ్ళు చేశారనుకోండి, అప్పుడు దేశానికి నష్టం కదా. ఇది కూడా జరుగుతుంది. సో అందుకని ఈ లెటర్స్ లో కాంబినేషన్స్ లో ఎంత పవర్ఫుల్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి మీకు ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నాయంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ప్రేమకు లొంగడం, అది మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, అది మంచిదా కాదా, చెడు స్నేహాలా మంచి స్నేహాలా, మనం రైట్ పర్సన్ లో ఉన్నాం. నా పేరు ఆర్తో స్టార్ట్ అయింది, నా పేరు ఓకే, సో అండ్ సో నా పేరు, కానీ బాగానే పద్ధతిగా ఉన్నా అంటే అదృష్టవంతుడివే. ఓకే, నువ్వు లైఫ్ లో నువ్వు ఏ ప్రాబ్లం రాదు నీకు. కానీ నాకు దురలవాట్లు ఉన్నాయి, నేను చెడు సవాసాలు చేస్తున్నా, నేను పెద్దవాళ్ళు ఏడిపిస్తున్నా, బాధపడుతున్నా, నేను బాధపడుతున్నా అనుకున్నారో మార్చుకోవాలి ఖచ్చితంగా. సో మార్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలండి వీళ్ళు? ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడైతే ప్రేమని ఎక్కువ ఆవేశంగా పడుతుంటారు కనుక వీళ్ళు కొంచెం మెడిటేషన్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు స్థిరం ఉండదు వీళ్ళకి. ఒక విషయాన్ని వాళ్ళు చెప్పిన విషయాన్ని రేపు మళ్ళీ చెప్పరు, రేపు ఇంకో పని చేస్తారు, రేపు ఇంకో ఆలోచన వస్తుంది, కొత్త ఆలోచన, మళ్ళీ ఆ దానికి వెళ్తుంటారు. సో ఇవి కాకుండా వీళ్ళు మెడిటేషన్ యోగా చేస్తే ముందు ఒక సెట్ అవుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళు మెడిటేషన్ యోగా చేయడం మొదలైందో అప్పుడు వీళ్ళకి ఒక స్థిరత్వం వచ్చి ఎక్కువ ఆంజనేయ స్వామి ప్రార్థన చేయడం మంచిది. ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చదవడము 8 కూడా పెట్టకూడదు. ఫస్ట్ అండ్ బెస్ట్ ఏంటంటే ఆ 2వ నెంబర్ వల్ల అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ 6 లెటర్ తో పేరు పెట్టుకోకూడదు. 8వ నెంబర్ లో సెకండ్ ఆప్షన్ 8వ నెంబర్ పుట్టిన వాళ్ళు పెట్టుకోకూడదు. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మీ పేరు గనక ఆర్ తో గనక స్టార్ట్ అయితే మీకు ఎలా అనిపించిందో మేడం ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ నాకు తెలియచేయండి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి. మరి ఇంకా ఏ లెటర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్స్ లో తెలియచేయండి, వాటి గురించి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మాట్లాడతాం. రైట్, జయప్రద గారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.